హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 16. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ నన్ను మోసం చేస్తున్నాడా? నా మాట కాదని రామ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? నాతో తను మాట్లాడిన ప్రతి మాట నిజమేనా? ఈ తల్లి ప్రేమను మర్చిపోయి ఓ అమ్మాయిని నా రామ ప్రేమిస్తున్నాడా? ఈ టైంలో రామ రూమ్లో లేడంటే రామ ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాడా? నన్ను నా మాటని కాదని రామ ఓ అమ్మాయి మీద మనసు పడ్డాడా అనేసి అను బాధగా బయటకు వస్తుంటే లాన్లో ఒక్కడే నిలబడి ఉన్న రామాని చూడగానే రామ ఇక్కడే ఉన్నావా అనేసి రామ దగ్గరికి అను వెళ్ళింది. నువ్విక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావు? నీకోసం నేను నీ రూమ్లోకి వెళ్ళాను. మామ్ నథింగ్, నిద్ర రావట్లేదు, అందుకే గార్డెన్లో జస్ట్ వాక్ కోసం వచ్చాను. నువ్వు నా కోసం ఈ టైంలో రావడం ఏంటమ్మా? నన్ను పిలిస్తే నేనే నీ కోసం వస్తాను కదా. నువ్వింకా పడుకోలేదా అంటూ రామ అను దగ్గరికి వెళ్ళాడు. అను రామ చేయి పట్టుకుంటూ నువ్విలా ఉంటే నేనెలా ప్రశాంతంగా పడుకుంటాను? నా కొడుకు బాధలో ఉంటే నేనే సంతోషంగా ఉండగలనా? నువ్విక్కడ దేనికోసం ఆలోచిస్తూ ఉన్నావు రామా? రామ అను పక్కన కూర్చుంటూ నేను దేనికోసం ఆలోచించట్లేదు. అయినా నా కోసం ఆలోచించడానికి నువ్వున్నావు కదా మామ్. ఇంకా నేనెందుకు ఆలోచించడం? నా కోసం ఏం చేయాలో నీకు తెలుసు కదా అంటూ రామ అంటూ అను భుజం మీద తలపెట్టి పడుకున్నాడు. రామ, నేను చూసేది నిజమా లేదంటే నేను విన్నది నిజమా? నిన్నడిగి నీ మనసుని బాధ పెట్టలేను. నేను నీ కన్న తల్లిని రామా, నీకు బాధనివ్వలేను కదా. కానీ నువ్వు తనను ప్రేమిస్తున్నావంటేనే నమ్మలేకపోతున్నాను. రామ నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా లేదా అని మీమాంసంలో రామ చెంప మీద చెయ్యేసి చిన్నగా తడుతూ ఉంది. రామా, హా మామ్. రామ, నేనొకటి అడుగుతాను, నువ్వు నాకు నిజమే చెప్పాలి. నువ్వు నిజమే చెప్తావని నా మీద ఒట్టేసి మాటివ్వు రామా అంటూ అను అనేసరికి మామ్, నువ్వేంటి నన్ను కొత్తగా అడుగుతున్నావు? నేనెప్పుడూ నీ మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు. నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను అంటూ అను మీద ఒట్టేస్తూ నువ్వేం అడిగినా నేను నిజమే చెప్తాను. రామా, నీ మీద, నీ ప్రేమ మీద అనుమానంతో కాదు, నా మనశ్శాంతి కోసం అడిగాను అనేసి రామ హ్యాండ్కి ముద్దు పెడుతూ రామా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? రామ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతుంది. రామా, నిజమే చెప్తున్నావు కదా, నిజమే చెప్పు. నువ్వెవరినైనా లవ్ చేసి నాకు చెప్పడానికి భయపడి నీ ప్రేమను నీ మనసులోనే దాచేస్తున్నావా? రామ ఆ మాటకి నవ్వుతూ మామ్, ఆర్ యూ ఫైన్? నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? ఓకే ఫైన్, నీకు నిజమే చెప్తున్నాను కదా, నిజమే చెప్తాను. నేను లవ్ చేస్తున్నాను. ఏవండే రీడర్స్, విన్నారా? రామ లవ్ చేస్తున్నాడు. బట్ హర్ష ఎవరిని లవ్ చేయట్లేదు. సో ఇట్స్ కన్ఫర్మ్. రామ అండ్ హర్ష ఇద్దరు ఒక్కరు కాదు. నా మాట నమ్మకపోయినా రామ మాటనైనా నమ్మండి. రామ మాటకి అను షాక్గా చూస్తుంటే అను చేయి తన దోసిట్లోకి తీసుకుంటూ నన్నెంతగానో ప్రేమించి నిన్నెంతగానో లవ్ చేస్తున్నాను. నిన్ను తప్ప మరో అమ్మాయిని ఇంతవరకు నేను లవ్ చేయలేదు. నీకు సడన్గా ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది? రామా, నీ వార్డ్రోబ్లో నేను ఒక జుమ్కా చూశాను. అలానే ఇంకా అంటూ అను మాట్లాడేలోపు రామ నవ్వుతూ, ఆర్ యూ క్రేజీ? నా వార్డ్రోబ్లో నువ్వు జుమ్కా చూసినందుకు నేనెవరినో లవ్ చేస్తున్నానని నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావమ్మా? మామ జుమ్కా అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. అసలు ఆ జుమ్కా ఎవరితో ఏంటో నాకు తెలీదు. ఆ జుమ్కా అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. జస్ట్ యాక్సిడెంటల్గా జుమ్కా నా దగ్గరికి వచ్చింది. నువ్వు ఇలాంటి రాంగ్ థింకింగ్తో హెల్త్ అప్సెట్ చేసుకోకు. లేట్ అయింది మామ్ అంటూ అనుని తన రూమ్లోకి వదిలిపెట్టి రామ తన రూమ్కి వెళ్ళాడు. రామ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తూ, ఈరోజు మామ్ నీ వల్ల చాలా స్ట్రెయిన్ అయింది. యాజ్ ఎ సూన్ నువ్వెవరో తెలుసుకొని నిన్ను నీ జుమ్కాని కలిపేయాలి అంటూ జుమ్కా అండ్ రిమైనింగ్ థింగ్స్ని
మేబీ తన వాలెట్ అనుకుంటా. డోంట్ థింక్ రాంగ్. కేర్ఫుల్గా పెట్టాడు. రామ నాకు నిజమే చెప్పాడు. రామ ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ ఆ అమ్మాయే నాకు అబద్ధం చెప్పింది. నాకు అబద్ధాలు పడవు. కానీ నాకే అబద్ధం చెప్పిన అమ్మాయిని వదిలిపెట్టను అంటూ అను హ్యాపీగా పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హర్ష టైం లేదు. ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు? ట్రై టు రిమెంబర్ దిస్. ఈస్ వెరీ అర్జెంట్. టైం లేదు. ఇన్ టైంలో టెండర్ సబ్మిట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. శ్యామ్ సుందర్ సార్ కాల్ చేస్తున్నారు. హర్ష ఆ ఫైల్ని ఏం చేశావు? వైష్ డోంట్ బీ హెసిసెట్. ఆ ఫైల్ నిన్న నువ్వు నాకు గుడి దగ్గర ఇచ్చావు. బట్ ఆ ఫైల్ అంటూ హర్ష ఫోరెడ్ మీద రబ్ చేసుకుంటూ ఉన్నాడు. హర్ష ఏంట్రా ఏం చేస్తున్నావు? నిన్న నీకే కదా ఫైల్ ఇచ్చాను. ఫైల్ చెక్ చేసి సైన్ చేసి ఎక్కడైనా పెట్టి మర్చిపోయావా? అసలే నిన్న చాలా హడావిడిగా ఉన్నావు కదా. హర్ష తన ఫోరెడ్ పై చిన్నగా రబ్ చేసుకుంటూ అసలు నిన్న ఫైల్ని చెక్ చేయలేదు, సైన్ చేయలేదు. నిన్న నువ్వు ఫైల్ ఇచ్చావు. బట్ ఐ డోంట్ నో యూ కెన్ ఐ మిస్ దట్. నేను ఇంత కేర్లెస్ ఎలా ఉన్నాను? హర్ష ఈ ప్రాజెక్ట్ శ్యామ్ సార్కి ఎంతో ఇంపార్టెంట్, నీకు తెలుసు కదా. ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అండ్ ఇది ప్రాజెక్ట్ తనకి రావాలని చాలా సీరియస్గా చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేసింది తెలిస్తే చాలా గొడవ అవుతుంది. షూ వైష్ ఆ ప్రాజెక్ట్ ఫైల్ కాపీ ఉంటుంది కదా, ప్రింట్ తీసుకురా. ఇప్పుడే చెక్ చేసి టెండర్ సబ్మిట్ చేద్దాం. హర్ష ఆల్టర్నేట్ ఉంటే నేనెంత ఇష్యూ చేస్తానా? అది చాలా కాన్ఫిడెన్షియల్ కదా, నీకు తెలుసుగా. అందుకే ఫైల్ ఆల్రెడీ సిస్టంలో అరెస్ట్ చేసేసాను. అండ్ స్పేర్ కాపీ కూడా లేదు అంటూ వైష్ అనేసరికి, వైష్ వాట్ ఈస్ దిస్? ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావా? సడన్లీ కోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం, ఫైల్ ప్రిపేర్ చేయడం సచ్ ఏ బిగ్ డీల్. ఇంత షార్ట్ టైంలో ఇదంతా హైలీ ఇంపాసిబుల్. ఇది మరీ బాగుంది. నేను నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు నన్ను అంటున్నావా? నిన్నే అమ్మాయి చూసేసరికి నువ్వే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మర్చిపోయావో నాకేం తెలుసు? ఒరేయ్ నువ్వు నాకు దొరికితే అయిపోతావు. నీ అబ్బా, నిన్న నాకెంత ఇంపార్టెంట్ డే అనేది మీకు తెలుసు కదా. నేనెప్పుడు ఎలా ఉన్నా నిన్న నేనుగానే ఉంటాను. ఇయర్ మొత్తం నేను నా కోసం నాకు నచ్చినట్టు ఉంటాను. బట్ ఆ ఒక్కరోజు నా వాళ్ళ కోసం ఉంటాను. బట్ ఆ ఫైల్ని నేనెలా మిస్ చేశానో తెలియడం లేదు. హర్ష బావకి నిన్న ఇంపార్టెంట్ డే అంటే మేబీ ఆ రోజు అంటే తనకి ఇష్టం కావచ్చు. అందుకని మీరేదో ఇమాజిన్ చేసుకోకండి. హర్ష ఫైల్ కోసం థింక్ చేస్తూ నిన్న జరిగింది సీన్ మైండ్లో రివైండ్ చేసుకుంటున్నాడు హర్ష. వాట్ ఈస్ దిస్? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. టెండర్ కోడ్ చేయడానికి నువ్వు వెళ్ళాలి కదా. ఆ టెండర్ కోసం నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాను. నీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా అంటూ హర్ష క్యాబిన్కి కోపంగా వస్తూ అంటాడు శ్యామ్ సుందర్. శ్యామ్ని అక్కడ చూసేసరికి వైష్ ఫ్యూజ్ ఎగిరిపోయాయి. డాడ్, హర్ష ఏ నెగ్లెక్ట్ చేయడు. హే ఈస్ పర్ఫెక్ట్ ఆన్ హిస్ వర్క్. ఆల్రెడీ అన్నీ క్లియర్ చేసే ఉంటాడు. ఐఎమ్ ఏ కరెక్ట్ హర్ష అంటూ తన వెనకే వస్తుంది భవిష్య. హర్ష బేబీ, నువ్వు నాకు చెప్పకుండా మీట్ అవ్వకుండా వచ్చేసి నా కాల్స్ని నెగ్లెక్ట్ చేసినా నేనే నీ కోసం వచ్చానంటే నువ్వెంత నాకంతా లవ్ చూసావా? బేబీ స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ ఎండీ చైర్లో కూర్చుంటూ వాట్ హ్యాపెండ్ వైష్? ఏం చేస్తున్నారు ఇద్దరు? టెండర్ సబ్మిట్ చేయడానికి వెళ్ళలేదా? సార్, యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటూ వైష్ కాస్త జంకుతూ నిజం చెప్పడానికి అవస్థ పడుతుంటే, వైష్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటూ హర్ష వైష్ని కంట్రోల్ చేస్తూ, సార్ ఫైల్ మిస్ అయింది. మిస్టేక్ నా వల్లే జరిగింది. నేనే ఈ మిస్టేక్ని రెక్టిఫై చేస్తాను అంటున్న హర్షని అక్కడి నుంచి లేచి చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. మా హర్ష బావని శ్యామ్ కొట్టేశాడు. నాకు చాలా కోపంగా ఉంది. డాడ్, వాట్స్ రాంగ్ విత్ యూ? హర్ష బేబీనే స్లాప్ చేశావు. ఎందుకు ఇలా చేశావు? నాకు హర్ష అంటే ఇష్టమని తెలుసు కదా. ఎందుకు ఇలా చేశావు? జస్ట్ షట్ అప్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఆఫీస్ మ్యాటర్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఇలాంటి అరగెంట్ క్యారెక్టర్కి జాబ్ ఇచ్చి మంత్లీ శాలరీ ఇస్తున్నాను. లేదంటే ఇలాంటి వాడికి అసలు నా కాంపౌండ్ వాల్ టచ్ చేసే రైట్ కూడా లేదు. హర్ష, ఇప్పుడు నీ వల్లే నా ప్రెస్టేజ్ స్పాయిల్ అవుతుంది. దీనికి రీజన్ నువ్వే. ఈ ప్రాజెక్ట్ నాకు మిస్ అయిందంటే నువ్వే నాకు కాంపెన్సేషన్ పే చేయాలి. నీలాంటి వాడికి అసలు జాబ్ అవసరమా? రోజుకో అమ్మాయితో తిరిగే వాడికి ఎందుకు ఈ జాబ్? సార్, మీరు చాలా పర్సనల్ తీసుకుంటున్నారు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? వైశాల్,
దిస్ ఈస్ మై ఆఫీస్ అండ్ ఐఎమ్ ది సీఈఓ ఆఫ్ దిస్ ఆఫీస్. అలాంటి నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై ఎంప్లాయ్. జస్ట్ స్టే అవే. హర్ష కాలర్ పట్టుకొని బయటికి లాగేస్తూ అందరి ముందు హర్షని వదిలేసరికి అందరూ కూడా హర్షని చూస్తున్నారు. హర్ష, నీ వల్ల జరిగిన మిస్టేక్ని నువ్వే రెక్టిఫై చేయాలి. నీకు జస్ట్ 5 మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మిస్ అయిందంటే ఆ తర్వాత కాన్క్లూజేషన్ నువ్వే ఫేస్ చేయాలి. డాడ్, హర్ష బేబీని ఏమన్నా అంటే నేను తట్టుకోలేను, చచ్చిపోతాను. డాడ్, చచ్చిపోతాను. భవిష్య, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి వాడితో నీకు లవ్ ఏంటసలు? లవ్ చేయడానికి నీకు ఇంకేం వాడు దొరకలేదా? ఫస్ట్ ఇదంతా నాకు అనవసరం. నాకు నా ప్రాజెక్ట్ కావాలి. హర్ష, నీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నువ్వు పోగొట్టిన ఫైల్ని ఇప్పుడే నువ్వు తీసుకురావాలి. ఆ ప్రాజెక్ట్ నాకు వచ్చేలా చేయాలి. లేదంటే నేను ఇప్పుడే జైలుకి పంపిస్తాను. నన్ను, నా ఆఫీస్ని నువ్వు మోసం చేశావని నేను అరెస్ట్ చేయిస్తాను అంటూ హర్ష కాలర్ పట్టుకున్నాడు శ్యామ్ సుందర్. ఏయ్, కాలర్ వదులు అనే మాట చాలా కోపంగా గట్టిగా వినపడేసరికి అందరూ కూడా డోర్ వైపు చూశారు. గ్రీన్ కలర్ పట్టు సారీ కట్టుకొని మెడలో కాసల పేరు, చేతులకు గాజులు, నగల షాప్ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్న ఆమె కోపంగా నడుస్తూ ముందుకొచ్చింది. హర్ష, కాలర్ వదులు, నీకే చెప్పేది. నా కొడుకు కాలర్ వదులు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు కాలర్ని పట్టుకుంటావు? నా కొడుకు కాలర్ వదులు అంటూ హర్ష కాలర్ పట్టుకున్న శ్యామ్ సుందర్ చెంప పగలకొట్టింది. శ్యామ్, ఆవిడ తను కొట్టేసరికి నువ్వెవరు? నా ఆఫీస్కి వచ్చి నా మీదే చేయి చేసుకున్నావు అంటూ శ్యామ్ తన మీదకు వెళ్ళబోతుంటే శ్యామ్ని తన మీదకు వెళ్లకుండా పుష్ చేసేసరికి శ్యామ్ కాస్త దూరంగా వెళ్ళి పడ్డాడు. నీకు ప్రాబ్లం నాతో కాబట్టి నన్నేం చేసినా అనినా బేట్ చేస్తాను. బికాస్ మిస్టేక్ నాది. బట్ తను నా మామ్. తన మీదకి వెళ్ళడం కాదు. ఆ థాట్ వచ్చినా చచ్చిపోతావు అంటూ హర్ష చాలా సీరియస్గా వార్న్ చేశాడు. హర్ష వాయిస్లో బేస్కి ఓ క్షణం శ్యామ్ సుందర్లో వెన్నులో వణుకు వచ్చినా కూడా కోపంగా చూస్తూ, నువ్వు తప్పు చేసి నన్నే ఇన్సల్ట్ చేస్తావా? ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ శ్యామ్ అంటుంటే, నువ్వేం చేస్తావు? నా కొడుకు జోలికి వస్తే నీ అంతు నేనే చూస్తాను అంటూ హర్ష మామ్. నాకు ఇంకా హర్ష మామ్ నేమ్ తెలీదు, అందుకే హర్ష మామ్ అన్నాను. మీరేం ఫిక్స్ అవ్వకండి యార్ కూడా కోపంగా అంటుంటే, మామ్ ప్లీజ్ యూ డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ దట్ అంటూ హర్ష మామ్ చేపట్టుకుని బయటకు తీసుకెళ్లాడు. మామ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. నిన్ను చూడాలని వచ్చాను. బట్ ఇదంతా ఏంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? నిన్ను వాడు కాలర్ పట్టుకోవడం ఏంటి? నిన్ను ఇలా చేస్తుంటే నా ప్రాణం పోతుంది. మామ్, నీతో నైట్ వచ్చాక మాట్లాడతాను. ప్లీజ్ మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ హర్ష మామ్ని కార్ దగ్గరికి తీసుకెళ్లి కారులో కూర్చోపెడుతూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అంటాడు. వైష్, నువ్వైనా చెప్తావా లేదా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాడెవడో నా కొడుకు కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆంటీ యాక్చువల్లీ, రేయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? యూ జస్ట్ గో అవే. అండ్ మామ్, నేను వచ్చాక అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇట్స్ జస్ట్ స్మాల్ ఇష్యూ. డ్రైవర్, నువ్వు కార్ స్టార్ట్ చేయి అంటూ అనగానే హర్ష మామ్ అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోతుంటే జానకి అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే హర్ష మామ్ అలానే చూస్తూ ఆలోచిస్తుండిపోయింది. శ్యామ్ సార్ నీ మీద చాలా పర్సనల్ గజ్జు పెట్టుకున్నాడు. కావాలని ఇష్యూని పాయింట్అవుట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫైల్ కనిపించకపోతే ఇష్యూ చాలా కాంప్లికేట్ అవుతుంది. నువ్వు అసలు ఆ ఫైల్ని ఏం చేశావు? థింక్స్ వన్స్ అంటూ వైష్ హర్షని అంటుంటే హర్ష ఫైల్ కోసం థింక్ చేస్తున్నాడు. హర్ష గారు, మీరు ఇక్కడే దేనికోసమో చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. మీరు దీనైనా మిస్ చేసుకున్నారా? మీ టెన్షన్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. మీ టెన్షన్ దూరం చేసే మెడిసిన్ నా దగ్గరే ఉంది. అమ్మాయిల బెటర్ ఆఫ్ కోసం కోరుకోవడమే కాదు, అప్పుడప్పుడు మీకోసం కూడా కోరుకోవాలంటూ జానకి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫైల్ని తీసి హర్ష ముందు పెడుతూ, నిన్న గుళ్ళో నా దగ్గర మర్చిపోయారు. నిన్న మీకు రిటర్న్ చేద్దామంటే నాకు అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు అవతల వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా అంటున్న జానకి సడన్గా హర్ష చేసిన దానికి షాక్తో నిలబడి వైష్ణోటికి చెయ్యడ్డు పెట్టుకుని మరీ చూస్తుండిపోయాడు. అను, నీ ఫ్రెండ్కి శారీ రిటర్న్ చేయడానికి వెళ్ళావు కదా, మరేంటి శారీ రిటర్న్ చేయకుండా వచ్చేసావు? అను నందనవనంలోకి వస్తుండేసరికి ఆనంద్కి ఏం అర్థం కాక అడుగుతున్నాడు. అను, నిన్నే అడుగుతున్నాను. వాట్ హ్యాపెన్ టు యూ?
ఎందుకలా ఉన్నావు? నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. ఫ్లాట్‌లో వాళ్ళు లేరు. బయటకు వెళ్లారు. అందుకే రిటర్న్ వచ్చేసాను. నాకు హెడేక్‌గా ఉంది. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ అంటూ అను ఆంటీ తన రూమ్‌కి వెళ్ళిపోయింది. రూమ్‌లోకొచ్చిన అను బాధగా బెడ్ మీద కూర్చుంది. నా రామ ఎందుకిలా చేశాడు? నేను చూసింది నిజమా? లేదంటే నేను విన్నది నిజమా? నేనిప్పుడేం చేయాలి? తల్లిగా నా కొడుకు ఇష్టాన్ని గౌరవించాలా? లేదంటే నేను నమ్మిన ఆచారాన్ని గౌరవించాలా? ఎందుకు నన్నిలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో పడేశావు? రామ ఎందుకు నన్నిలా చేశావు? నన్నెందుకు నువ్వు మోసం చేశావు? నా మీద ఒట్టు పెట్టి నన్నే మోసం చేశావు. ఈ ప్రపంచం తలకిందులైనా నా రామ నన్ను మోసం చేయడు అనుకున్నాను. కానీ నా రామ నన్ను ఇలా మోసం చేస్తాడనుకోలేదు అనేసి కాసేపటి క్రితం తను చూసిన నమ్మలేని నిజం తన కళ్ళ ముందే మెదులుతుంటే అను ఆంటీ అదే ఆలోచిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని అను ఆంటీ, హర్ష మమ్మీ ఇద్దరు ఒక్కరే అంటే నేను ఒప్పుకోను. రామ్ మామ్ అంటాడు. బట్ హర్ష మమ్మీ అన్నాడు కదా! కాబట్టి ఒక్కరు కాదు. అండ్ అలానే అను ఆంటీ వేరే విషయంలో అలా ఉందేమో. హర్ష చేసిన దానికి అసలు బొమ్మలాగా కదలకుండా ఉంది జానకి. సేమ్ అలానే చూస్తుండిపోయాడు వైష్. తనకు అసలు జరిగింది నిజమేనా అనేసి క్లారిటీ కూడా రాకపోతుంటే తన కళ్ళను తనే నమ్మలేకపోయి అలా రివైండ్ చేసుకున్నాడు. జానకి హర్ష ఎదురు ఫైల్ పెట్టగానే హర్ష అమాంతం జానకిని హక్ చేసుకున్నాడు. ఓర్ని బావా నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వేనా ఇలా డైరెక్ట్గా హక్ చేసుకున్నావు? పాపం జానకి సిచ్యువేషన్ ఏంటి అనేసి వైష్ హర్ష జానకిని హక్ చేసుకునేసరికి అలానే చూస్తున్నాడు. జాను రియల్లీ టుడే మై డే. దిస్ ఈస్ నెవర్ అండ్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్. యు ఆర్ మై లక్కీ చామ్ జాను అంటూ జానకిని హక్ చేసుకుంటూ అన్నాడు. బావా నిన్నేరా? నువ్వేం చేస్తున్నావు? ఏమైనా చూసుకున్నావా? అంటూ వైష్ అనే మాటకి హర్ష జానుని వదిలి యాక్చువల్లీ జాను నాకు జనరల్లీ సారీ అండ్ థ్యాంక్స్ చెప్పడం నచ్చదు. బట్ రెండూ నీకే చెప్తున్నా. సారీ ఫర్ దట్. ఏదో ఎగ్జైట్మెంట్లో నేనేం చేశానో తెలీదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఐ జస్ట్ కమ్. యూ జస్ట్ వెయిట్ హియర్ అంటూ హర్ష పరుగును లోపలికి వెళ్తుంటే జానకి వెళ్తున్న హర్షని చూస్తుండిపోయింది. జానకి మీరు రాంగ్గా అనుకోకండి. ఆ ఫైల్ కోసం ఆఫీస్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అందుకే నువ్వు ఫైల్ తీసుకొచ్చేసరికి హర్ష ఎగ్జైట్ అయ్యాడు. నేను ఇప్పుడే వస్తానంటూ వైష్ కూడా లోపలికెళ్ళాడు. హర్ష గారు అంటూ అప్పటి వరకు ఫాస్ట్గా కొట్టుకుంటున్న తన హార్ట్ బీట్ మీద చేసుకుని హర్షని చూస్తుంది. ఓయ్ నువ్వెందుకు ప్రతిసారి ఇలా రియాక్ట్ అవుతున్నావు? ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్. అసలు హర్ష గారు ఇలా చేస్తారనుకోలేదు. బట్ ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్ అనేసి తన హార్ట్కి సమాధానం చెప్తూ వాటర్ బాటిల్ని ఎంప్టీ చేసే పనిలో పడింది. డాడ్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా హర్ష అంటే నా ప్రాణం. బట్ మీరెందుకు అలా చేశారు? ఈ హర్ష నా ఆఫీస్లో ఉంటే భవిష్యత్తు వాడి కోసం నన్ను కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. అందుకే ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని వాడిని జైలుకి పంపిస్తే హర్షగాడు ఇన్సల్ట్ ఫీల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. అండ్ అప్పుడు నా డాటర్కి నాకు నచ్చిన వాడితో పెళ్లి చేసేస్తాను అనేసి అనుకుంటూ హర్ష యువర్ టైమ్ ఈస్ ఓవర్ అంటూ హర్ష లోపలికి వస్తుంటే హర్షని చూస్తూ అంటుంటే శ్యామ్ సుందర్ హ్యాండ్ పట్టుకొని అక్కడి నుంచి బరాబరా బయటికి తీసుకొస్తుంటే అందరూ కూడా వెనకే వస్తున్నారు. జాను ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 30 minutes. యూ జస్ట్ వెయిట్ హియర్ అంటూ జానుని చూసి తనతో ఓ మాట చెప్తూ శ్యామ్ని కారు ఎక్కించి తనే కారు స్టార్ట్ చేసుకొని ఎవరేం చెప్తున్నా వినకుండా అక్కడి నుంచి తనని తీసుకుని వెళ్ళిపోతుంటే హర్ష మాట్లాడిన అమ్మాయిని చూస్తూ ఎవరి అమ్మాయి అనేసి భవిష్య అలానే జానకి వైపు చూస్తుండిపోయింది. వైష్ ఇదెవరు? హర్ష ఎందుకు దీనితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు? హర్ష న్యూ కీప్ ఏంటి? జానకి భవిష్య అన్నదానికి తన చెంప పగిలేలా కొట్టేసరికి నన్నే కొడతావా? నా ప్లేస్కొచ్చి నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం? హేయ్ హలో పాప కాస్త తట్టుకో, లేదంటే ఈ చెంప కూడా పగులుద్ది. నిన్ను కొట్టడానికి నా చెయ్యి చాలు. కొత్తగా ధైర్యాన్ని అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను నా చేతికొచ్చినట్టు మాట్లాడతాను. అందుకే మాట్లాడే ముందు మీనింగ్ ఉండాలి. జానకి గారు మీరు ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. వైశాల్ గారు తను మీ బాస్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్స్ మే బీ.
కానీ నా దగ్గర మంచిగా ఉంటే మంచిగా ఉంటాను. ఎక్స్‌ట్రా చేస్తే కత్తిరిస్తాను. ఫస్ట్ తనకి మాట కంట్రోల్‌లో ఉంచుకోవడం నేర్పించండి అంటూ జానకి అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయింది. జానకి గారు చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా ఉండే సాఫ్ట్ నేచర్ అనుకున్నాను. బట్ చాలా వైలెంట్. ఒక్క మాటకి తాట తీసింది. వైష్ హూ ఈస్ ది హెల్ ఈస్ షీ? నన్నే బీట్ చేసింది. ఇట్స్ హర్టింగ్. వెరీ పెయిన్ అంటూ భవిష్య ఆల్మోస్ట్ ఏడుస్తుంటే మాట్లాడింది. జానకి తన పేరు హర్షకి గుడ్ ఫ్రెండ్. నువ్వు తనని ఇర్రెస్పెక్ట్‌గా మాట్లాడావని తెలిస్తే కొట్టడం కాదు. ఏం చేస్తాడో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. జానకి అంటూ భవిష్య పళ్ళు నూరుతూ, హర్ష ఇప్పుడు డాడీని ఎక్కడికి తీసుకెళ్ళాడు? నేను నీతోనే చూస్తున్నాను. నాకేం తెలుసు? వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ వైష్ అనేసరికి, డాడ్ వల్ల అంతా నాశనం అయింది. ఇప్పుడు హర్షని మ్యారేజ్ చేసుకోవాలంటే డాడ్ చేసిన దానికి నా ప్లాన్ మొత్తం స్పాయిల్ అయింది. ఆంటీ అసలే చాలా టిపికల్ క్యారెక్టర్. హర్షకి డాడ్‌కి గొడవ జరిగింది. ఇప్పుడు నాతో హర్ష పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. బట్ నేను వదలను. ఏదేమైనా హర్షని పెళ్లి చేసుకుంటాను. అలానే ఆ జానకి అంతు కూడా చూస్తాను. ఇకపై నీ ఫ్యూచర్ ఈ భవిష్యత్ చేతుల్లో జానకి అంటూ తన గుప్పెట్లో మూసింది. హర్ష, వాట్స్ రాంగ్ విత్ యూ? నన్నెక్కడికి తీసుకొచ్చావు? అంటూ శ్యామ్ అంటుండగానే హర్ష కార్ సడన్ గా ఆగుతూ కార్ దిగి శ్యామ్ని తీసుకొని ఫాస్ట్ గా ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాడు. వివిధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే నేమ్ బోర్డ్ ని చూస్తూ హర్ష నన్నెందుకు ఈ ఆఫీస్కి తీసుకొచ్చాడు? ఇప్పుడేం ఇన్ టైంలో టెండర్ సబ్మిట్ చేస్తే హర్షని హోల్డ్ చేయలేను కదా అనేసి అనుకుంటాడు శ్యామ్. హర్ష నువ్వెంత ట్రై చేసినా కూడా టెండర్ సబ్మిట్ చేయడానికి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉంది. ఆ లోపు నువ్వేం చేయలేవు అంటూ హర్ష సర్కాస్టింగ్ గా అంటాడు. శ్యామ్ సార్, గెలుపుకైనా ఓటమికైనా జస్ట్ 1 సెకండ్ చాలు. బట్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అంటూ హర్ష ఫైల్ ని స్టడీ చేస్తూ కరెక్షన్ మోడిఫై చేస్తున్నాడు. హర్ష ఈ ప్రాజెక్టు కోసం చాలా పెద్ద వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. డూ యూ నో వాల్యూ ఆఫ్ దిస్? ఈ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా? వివిధ్ రాజ్పూత్. జస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు వన్ ఆఫ్ ద మిలియనర్ అయ్యాడు. తన కంపెనీతో టైఅప్ అవడం కోసం నాలాంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి తననెవరో ఎక్సలెంట్ చేసుకుంటూ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాడు. అలాంటి తనతో ప్రాజెక్ట్ చేయడం కోసం ఇప్పుడు నువ్విలా చేస్తుంటే నాకు ఫన్నీగా ఉందంటూ అంటున్న శ్యామ్ మాటకి నవ్వుతూ ఇట్స్ డన్ అంటూ తన సిగ్నేచర్ చేస్తూ ఆ ఫైల్ని సబ్మిట్ చేశాడు. లాస్ట్ 1 మినిట్లో హర్ష ఫైల్ని సబ్మిట్ చేశాడు. హర్ష మాత్రమే కాదు, రిమైనింగ్ అందరూ కూడా ప్రాజెక్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వివిధ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు తనదే కావచ్చు. బట్ ఆ కంపెనీని లీడ్ చేసేది, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసేది కాబట్టి అందరూ కూడా తమకే రావాలంటూ అందరూ వెయిట్ చేస్తున్నారు. హర్ష ఈ ప్రాజెక్ట్ మనకు రాదు అనేసి శ్యామ్ చాలా ధీమాగా కూర్చుంటే హర్ష సూటిగా చూస్తూ చైర్లో కాలు మీద కాలేసుకుని తన ఫింగర్స్ ని రోల్ చేస్తూ టెండర్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. భవిష్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే అనౌన్స్మెంట్ కి హర్ష ఫేస్ లో స్మైల్ వస్తుంటే శ్యామ్ ఫేస్ లో కలర్స్ చేంజ్ అవుతున్నాయి. టెండర్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా హర్షని కంగ్రాచులేషన్ చేస్తుంటే రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకున్న హర్ష అండ్ శ్యామ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. హర్ష చాలా సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తుంటే శ్యామ్కి చాలా వియర్డ్ గా అండ్ స్ట్రేంజ్ ఫీలింగ్ గా ఉంది. హర్ష అసలు ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉండేసరికి తనకి చాలా కొత్తగా ఉంది. నేను హర్షకి బాస్ కాబట్టి నేనేం చేసినా హర్ష నా మీద రెస్పెక్ట్తో అలా ఉంటున్నాడు. హర్షకి నేనంటే రెస్పెక్ట్ ఉందిలే అనేసి శ్యామ్ సుందర్ తనలో తనే అనుకుంటున్నాడు. గాయ్స్, ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. నాకు తెలుసు హర్షిత్ అనుకుంటే ఏమైనా చేయగలడు. తన క్యాపబుల్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. హర్షని ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. దట్ ఈస్ హర్ష అంటూ భవిష్య హ్యాపీగా అంటుంటే, యా బేబీ, హర్ష మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అంటూ హర్ష భుజం మీద చేయి వేయగానే శ్యామ్ చెంప మీద అందరి ముందు లాగిపెట్టి కొట్టాడు. హర్ష చేసిన దానికి అందరూ కూడా షాక్గా చూస్తున్నారు. హర్ష, వాట్స్ రాంగ్ విత్ యూ? నన్ను నీ బాస్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేసుకుంటావా? నువ్వు చేసింది నీకే రిటర్న్ చేశాను. నువ్వు అందరిలో నన్ను కొట్టినప్పుడు నేను నీ ఎంప్లాయీ.
బట్ ఇప్పుడు అంటూ తన రిజిగ్నేషన్ లెటర్‌ని శ్యామ్ మీద త్రో చేస్తూ నౌ ఆన్ వర్డ్స్. నేను నీ ఎంప్లాయ్ కాదు. నీకు కావాల్సింది ఇదే కదా! ఇప్పుడు నీ ముందే బట్ ఇది నీకెప్పటికీ దక్కదు. నేనేం చేస్తున్నాననే కదా ఈ క్షణం నుంచి అనుక్షణం నేనే నీకు పోటీ. నీ పొగరికి యాజ్ ఎ సూన్ నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. నువ్వేం చూసుకొని పొగరుగా మాట్లాడుతున్నావో అదే నీకు దూరం చేయకపోతే నా పేరు నథింగ్. నీకు తెలుసు కదా! నేను క్లియర్‌గా చెప్పాల్సిన అవసరం లేదుగా! అంటూ హర్ష పొగరుగా రిటర్న్ ఇస్తూ అక్కడి నుంచి బయటికొచ్చేశాడు. వైష్! వాట్స్ రాంగ్ విత్ యూ? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావ్? వాడిని నమ్ముకొని వెళ్తే నీ లైఫ్ నువ్వే స్మాష్ చేసుకున్నట్టు. అందుకే చెప్తున్నాను. నువ్వు మంచిగా ఇక్కడే వర్క్ చేసుకో. శ్యామ్ సుందర్ నాకు ఈ జాబ్ కన్నా నా ఫ్రెండ్ ఇంపార్టెంట్. అండ్ వైష్ కూడా అక్కడి నుంచి హర్ష వెనకే వెళ్ళిపోతుంటే తన మొహం మీద పడిన హర్ష పడేసిన రిజిగ్నేషన్ లెటర్‌ని తీసుకొని చూస్తూ హర్షిత్ రామ్ అంటూ ఆ పేపర్‌ని నలిపి కింద పడేశాడు. నీ నేమ్‌తో సిగ్నేచర్ చేసినంత ఈజీ అనుకున్నావా కంపెనీ హ్యాండిల్ చేయడం? హర్షిత్ రామ్, నేను చూస్తాను నువ్వేం చేయగలవో అనేసి ఓ చిన్న స్మైల్ చేశాడు శ్యామ్ సుందర్. సో మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.